చేయాలనే చిత్తశుద్ధితో వాళ్ళ నవయువకులే. అక్కడ శరీరానికే వయసు అండి, వారి శరీరానికే వయసు. నిజమే కదా. ఇప్పుడు ఈవెన్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవము, వాళ్ళు చూసినవన్నీ ఏ రకంగా డైరెక్ట్ చేస్తారనేది కూడా. సునీత సో దీంట్లో సుమిత్రగా చెప్పింది కరెక్ట్ ఒకటి. ఎందుకంటే నేను కేసీఆర్ గారితోనే 10 సంవత్సరాలు పనిచేశాను, చాలా దగ్గరగా పనిచేస్తాను. ఏది కవిత కేటీఆర్ రాకముందు కూడా నేను కేసీఆర్ గారితో చాలా దగ్గరగా పనిచేస్తాను. కేసీఆర్ లోపల ఉన్న విధానం ఏంటంటే, నిద్రపోయినోడు కూర్చున్నా కూడా ఆ నిద్రలో ఆయన మాట వింటే నిద్ర నుంచి లేచేసి యాక్టివ్ అయి పరిగెడతాడు. అది మాత్రం ఉంటుంది, అలా డౌట్ లేదు. ఆయన మాటలలో ఉన్న ఉత్తేజము, ఉత్సాహము నిజంగా కూడా అది డిఫరెంట్ గా అది ఒక టానిక్ లాంటిది, వేరే కన్ఫ్యూజన్ లేదు. దీన్ని ఎవడైనా ఒప్పుకోవాల్సిందే, మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే. అది మోడీ కూడా ఒప్పుకోవాల్సిందే. ఆయన మాటలు విన్న తర్వాత కన్విన్స్ అనుకునేవాడు కూడా కన్విన్స్ అవుతాడు, లేదంటే కన్ఫ్యూజన్ అవుతాడు. రెండింటి లేదని అవుతాడు, అయితే కన్ఫ్యూజ్ అవుతాడు లేదా కన్విన్స్ అవుతాడు. ఈ రెండు కాకపోతే వాడికి దేని పనికి రాడే. సో కేసీఆర్ గారిలో ఉన్న గొప్పదనం, దాన్ని ఒప్పుకోవాల్సిందే. సో అందులో డిఫరెంట్ గా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి ఆ రక్తం పంచుకున్న బిడ్డ ఈ రోజు జనాన్ని కన్విన్స్ చేస్తుందా, కన్ఫ్యూజ్ చేస్తుందా చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇదొక అంశం. నెక్స్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాగృతి శ్రేణులకు కవితను దగ్గరగా నేను చూస్తున్నాను కాబట్టి, కవితను కూర్చొని దగ్గరగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి, సహజమైన రాజకీయ పార్టీలకు ఉండే అంశాలు ఏంటంటే వాడుకోవడం, వదిలేయటము, లేదు అనుకుంటే అవసరాలకు అక్కరాలకు తీసుకురావటం, ఇదంతా సహజం. కానీ మీరు ఆడపిల్ల కాదు, ఆడబిడ్డలాగానే చూస్తాను. ఆడపిల్ల అంటే ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పెళ్లి చేసుకుని ఉండే పిల్లలా కాదు. ఆడబిడ్డ అంటే ఇంకా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డ, తెలంగాణ కుటుంబం లోపల నిరంతరం మాతో ఉండే బిడ్డలాగానే మేము చూస్తుంటాం. ఆ చూసే విధానం లోపల అత్యధికంగా జీవితాలు అంటే సంవత్సరానికి 30,000 మంది పైచిలుకు, నేను అంకెతో సహా చెప్తున్నాను, 30,000 మంది పైచిలుకు సంవత్సరానికి ఆల్కహాల్ తోని డెత్స్ జరుగుతున్నాయి. దానిపైన మీ మీద ఇప్పుడు ఎలాంటి మరకలు లేవు కాబట్టి దీని మీద మీరు స్పష్టమైన వైఖరిని ఈరోజు చెప్పాలి. ఈ ఆల్కహాల్ ఉంటదా, ఊడుతుందా, కంట్రోల్ చేస్తామా, లేకపోతే ఇంకా తాగిపిచ్చి ఊగిపిస్తామా? ఎందుకంటే యువత ఈరోజు కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే సో మన ఆడబిడ్డలు, నేను మాట్లాడకూడదు, మీకు జస్ట్ ఇండికేషన్ ఇస్తాను, అర్థమైపోతుంది. ఈ రోజు అమీర్పేట కాడ నుంచి మెట్రో స్టేషన్, రైల్వే మెట్రో పిల్లల కింద అమీర్పేట నుంచి మియాపూర్ వరకు మన ఆడబిడ్డలు ఏం చేస్తున్నారో ఒక్కసారి రాజకీయ నాయకులకు మీకు సిగ్గుంటే, నిజంగా మీకు నీతి కనుక ఉన్నట్టయితే ఒక్కసారి సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా తిరిగి రండి. మీ లోపల చీము నెత్తలేదన్న ఉంటే తిరిగి రండి. అక్కడ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎందుకు అలాంటి పరిస్థితి చేయాల్సి వస్తుందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్. ఈ రోజు ఉన్నతమైన కుటుంబం లేదు, నిరుపేద కుటుంబం లేదు. బిడ్డలు కాలేజీకి, స్కూల్ కు, హాస్టల్లో వెళ్తున్నారు అంటే ఆ బిడ్డలు డ్రగ్స్ కు అలవాటు అవుతారా, ఇతర వాటికి బానిసలు అవుతారా, వాడు క్రిమినల్ అవుతాడా, చచ్చిపోతాడా, ఇంటికి వస్తాడా, తెలియని కన్ఫ్యూజన్ లోపల ఈ రోజు బిడ్డల్ని హాస్టల్లో ఉండాలో ఉండకూడదో తెలుస్తుంది. ఈ రోజు విద్యా వ్యవస్థలు కార్పొరేట్ శక్తిలోకి పోయిన తర్వాత ఈ రోజు విపరీతమైన దోపిడీ. మా సుమిత్రక్కకు స్కూల్ ఉంది, అంత నిజాయితీగా పనిచేస్తారని అనుకోను. సో తను ఒక సిన్సియర్ టీచర్, అది నేను. కానీ ఈ రోజు మన చేతిలో ఉన్న స్కూల్ కార్పొరేట్ శక్తిలో పోయిన తర్వాత ఈ రోజు నిజంగా స్కూల్ వ్యవస్థలో ఉన్న పూర్తి అధికారం పోయి అహంకారము వాళ్ళ చేతికి పోతే, డబ్బులు కార్పొరేట్ చేతిలో పోతే ఈ రోజు రాజకీయ నాయకులు దారి దోపిడి దొంగల్లాగా లేదంటే బెగ్గర్లలాగా పోయి అడుకొచ్చుకుంటున్నారు. ఎవడెవడు ఏం చేస్తుండో నాకు తెలుసు. రేవంత్ నీ చాత అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ రోజు ఎడ్యుకేషన్ అనడానికి విలువల కంటే ఏమాత్రము దాని లోపల నాణ్యత లేని విద్యా వ్యవస్థను మనం నిర్మిస్తున్నాం. ఎందుకు అంటే రానున్న రోజుల లోపల ఆర్టీసీ డిపార్ట్మెంట్ ని లక్షల కోట్లు, ఏదో 1,50,000 కోట్లు కాదు, దగ్గర 7 లక్షల కోట్ల ఆస్తులు ఈ రోజు ఆర్టీసీ సొంతం. 7 లక్షల కోట్ల ఆస్తులు. మీకు చేత కాకపోతే, నేను తప్పు అయితే నా మీద కేసు పెట్టండి, లేదంటే చర్చకన్నా రండి. ఇంకా చెప్పాలంటే దగ్గరగా 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు విద్యా వ్యవస్థ సొంతం, స్కూల్. వీరెన్నిటినీ అమ్ముకోవాలన్న ఒక కుటిల స్కెచ్లతోని వీటిని నిర్వీర్యం చేసే ప్రోగ్రాము ప్రభుత్వాలు.
ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాని మీద ఒక స్పష్టమైన వైఖరి ఇవ్వాలి ఈరోజు కవిత. ఎందుకు అంటే దీని మీద ఆధారపడే జీవితాలు, హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్టీసీ మీద ఆధారపడే వాళ్ళంటే నిరక్షరాస్యులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, మధ్యతరగతి ఉంటారు, ఈ రోజు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఒక ఉచిత బస్సు ప్రయాణంతో అనే దాన్ని కాకుండా ఈ రోజు ఆ ఆస్తులను కాపాడి దాన్ని కమర్షియల్ గా ఆయా డిపార్ట్మెంట్లకే ఇచ్చేసి అది అభివృద్ధి చేస్తే అక్కడ నుంచి ఆదాయంతో నా డిపార్ట్మెంట్ బతికించవచ్చు. ఈ విషయాన్ని నేను చాలా సందర్భంలో ప్రభుత్వాలు చెప్పినా ఆయన ఏ ఒక్కరికి బుద్ధి రాదు, అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు తప్పితే దానితోని ఆదాయ వర్ణలుగా ఎందుకు మీరు చూడటం లేదు. మీ చేత కాకపోతే అరే అయ్యా మీకున్న బ్రెయిన్లెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు అనే దాన్ని మీ ఇతర నాయకులు చెప్తున్నారు, నేను అట్లా అనటం లేదు. మీ బ్రెయిన్ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ కొంచెం ఆలోచించండి. రాజకీయ నాయకులు అన్నట్టుగా మీరు బ్రెయిన్లెస్ వాళ్ళని అనుకోవటం లేదు, మీరు చాలా తెలివికైన వాళ్ళు అంటున్నాను. కానీ నేను ఇచ్చే అంశాన్ని మీరు ఈ రోజు ఆలోచించడం మొదలు పెట్టేసి దీనిపైన వీలైతే కవిత ఉద్యమాన్ని నిర్మిస్తే దానికి ఊపిరిగా మేము తోడుంటామన్న దాన్ని ప్రజా చేసి శ్రీశైలం గారు. సో అన్ని పాయింట్స్ కూడా విన్నారు. అండ్ ఇంకొకటి ఇందాక జితేందర్ గారు ఒక కమెంట్స్ చేశారు, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టి వాటిని విలీనం చేసిన సందర్భాలు కూడా చూస్తామని చెప్పేసి. సో అనకూడదు కానీ వాళ్ళు అడిగిన దానికి మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొత్త పార్టీ పెడుతున్నారు. బట్ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ టైంలో ఉన్న పాలసీస్ ని మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకుండా కొత్తగా ఉంటాయా, లేదంటే మళ్ళీ అవే కంటిన్యూ అయితే దానికి మీకు ఏంటి తేడా అనే కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి క్లారిటీ. తప్పకుండా మేడం. ఇప్పుడు ఒకటి మేడం, మనం మొదటి నుండి చూసుకుందాం. కవిత గారు చేసినటువంటి విధానం కావచ్చు, ఆమె ఉద్యమంలోకి వచ్చినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆమెకే డైరెక్ట్ గా పిలిచి టికెట్ ఇచ్చిన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం మాట్లాడుకుంటే ఈ రోజు జితేందర్ అన్న మాట్లాడినటువంటి మాటలు మహిళలకు మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది అనే విధానం కూడా అన్నగారు మాట్లాడిండు. అప్పుడే మాట్లాడితే బాగుండు కదా అని అన్నాడు. అయితే ఒక్కటండి, కవిత గారు పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత కవిత గారు మాట్లాడినటువంటి విధానాలు అన్నగారు వింటే బాగుంటదని నా ఉద్దేశం. ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం లేదు బీఆర్ఎస్ పార్టీలో అని తన తండ్రి అయిన కేసీఆర్ గారికి మొదటి నుండి ఒక లేఖ రాసి ఆ లేఖలో అనేక అంశాలు ఉద్యమకారుల గురించి లేకపోతే రైతుల గురించి ప్రతి అంశాన్ని కవిత గారు చాలా క్షుణ్ణంగా వివరించి కేసీఆర్ కు రాసిన పక్షంలో అప్పటి నుండి కుట్ర మొదలైందండి కవిత గారి మీద. ఇప్పుడు ఒకటండి, ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి దుర్మార్గంగా అన్యాయంగా సస్పెండ్ చేశారు. సుమిత్రక్క గారు దయచేసి మీరు వినాలండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు డ్రగ్స్ కేసులో కావచ్చు, ఇంకా ఏదైనా కేసులో కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు అన్ని విధాలుగా దొంగ పనులు చేసినప్పుడు కూడా వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇచ్చి కవిత గారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు కవిత గారిని బయటికి వెళ్ళగొట్టడానికి కారణం ఏందండి? ఇంకొకటండి, మా పార్టీ విధి విధానాలు బీఆర్ఎస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఈ రోజు అన్ని పార్టీలకు ధీటుగా చాలా పెద్ద ఎత్తున మాది మేనిఫెస్టో కూడా ఉండబోతుంది. అదే విధంగా మహిళలకు మంత్రి పదవి ఇయ్యలేదనే ఉద్దేశంగానే కవిత గారు కేసీఆర్ గారిని మొట్టమొదటిసారిగా అడగడం వల్లనే ఆ రోజు మన సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు మన రాథోడ్ అక్క కూడా ఆ రోజు మనకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. అదే విధంగా ఒకటండి, మాది ఒకటి అవునన్నా జయరావు. అయితే ఆ అక్క కూడా మంత్రి మండలిలో చోటు కల్పించారు. మా పార్టీ ఉండబోయేది వాస్తవంగా ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం. ఇవి మా పార్టీ యొక్క ట్యాగ్ లైన్స్ అండి. ఇప్పుడు మాకు కొత్తగా నిర్మించబోయే పార్టీ ఒకటి ఇందాక మీరు అన్నారు కదా, పిలిచి టికెట్ ఇచ్చిన సందర్భాలు అన్నారు కదా, ఎవరు పిలిచి టికెట్ ఇచ్చారు? అవునండి, 2006 నుండి కవిత గారు ఇండిపెండెంట్ గా జాగృతి వ్యవస్థను తయారు చేసుకొని ఆమె ప్రతి ఒక్క తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క జిల్లా తిరుగుతున్న క్రమంలో కవిత గారును కేటీఆర్
2009 ఎలక్షన్ లో పోటీ పడ్డప్పుడు అప్పుడు వేణు. కవిత గారు కాంప్రమైజ్ అయి నాకు కేటీఆర్ కు సుమిత్ర టికెట్ నెంబర్ ఇప్పించారండి. జయరామ్ ఆ గారు 2010 మ్యూట్ లో పెట్టుకోండి. ఎస్ చెప్పండి మేడం శ్రీశైలం గారు. మేడం కవిత గారు 2009లో ఎక్కడున్నా? వీళ్ళిద్దరు పోటీ పడ్డప్పుడు హైదరాబాద్. కేటీఆర్ కు టికెట్ ఇప్పించడానికి కవిత గారు ముందున్నారు. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. 2014లో కేసీఆర్ గారే స్వయంగా పిలిచి ఖచ్చితంగా ఆ వాతావరణాన్ని కవిత గారు క్రియేట్ చేసిండు. కవిత కనుక టికెట్ ఇవ్వకపోతే బాగుండదనే ఒక వాతావరణాన్ని కవిత గారు తన యొక్క ఉద్యమం ద్వారా ఈ రోజు ఒకటి ఇందాక మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ లెటర్ ఏదైతే రాశారో అప్పటి నుంచి అసలు కవిత గారికి సమస్యలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి, మరి 10 ఏళ్ల టైంలో అవునండి. బీఆర్ఎస్ హయాంలో మీరు ప్రభుత్వంలో ఉన్న టైంలో ఎందుకు రాలేవు ఈ లెటర్ల పంచాయతీ? తర్వాత మేడం ఎందుకు నేనేమంటున్నా అంటే దయచేసి వినాలి ఈ మాటలు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా అందరు వినవలసి ఉన్నది. ఎందుకంటే కవిత గారు డే వన్ నుండి కూడా మొదటి నుండి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన తండ్రి అయిన కేసీఆర్ గారికి, ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుంటూ వచ్చింది. అంతర్గతంగా. దయచేసి మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మ్యూట్ చేయండి ప్లీజ్. మేడం ప్రతి ఒక్కటి కూడా కవిత గారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే అదే క్రమంలో మేడం కవిత గారి మీద అనేక కుట్రలు డే వన్ నుండి కూడా జరిగాయి. ఆమె ఎప్పుడైతే ఎంపీ అయిందో ఈ రాష్ట్రంలో 33% మహిళలకు ఎప్పుడైతే రిజర్వేషన్లు వస్తున్నాయని తెలిసిందో అప్పటి నుండి కూడా డే వన్ నుండి కూడా కవిత గారి మీద అనేక కుట్రలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఈ 33% కనుక మహిళా రిజర్వేషన్లు కనుక వచ్చాయంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక 65 మంది ఎమ్మెల్యేలు అయితే కవిత గారు ఒక శక్తిగా ఎదుగుతారనే ఒక పెద్ద కుట్రలో భాగంగా కవిత గారిని ఈ రోజు పక్క పెట్టడం జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు దొంగలకు, దుర్మార్గులకు అందరికి కూడా ముందస్తు నోటీసులు ఇచ్చి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదనే ఉద్దేశంగా, ఆమె పెద్ద రాజకీయ శక్తిగా ఆమె ఎదుగుతుంది కాబట్టి ఆమెను మనం ఖచ్చితంగా వదులుకోవాలనే ఉద్దేశంగా వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా చేశారు. అదే విధంగా 100కు 200% మా సుమిత్రక్క ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నేను ఒక్కటి చెప్తున్నాక దయచేసి వినండి సుమిత్రక్క గారు. నేనేమంటున్నా అంటే 2014లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత హరీష్ రావుకును ఈటల రాజేందర్ గారికి 2018లో మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడానికి 6 నెలల తర్వాత ఇచ్చిండ్రు. దానికి కారణం ఎందుకోసం జరిగింది అంటే నేను ఒక్కటే అక్క ఒక మాట వినండి సుమిత్రక్క గారు. నేను ఎందుకంటున్నా అంటే అక్క మేడం 1 మినిట్ లెట్ మీ కంప్లీట్. నేను ఎందుకు అంటున్నా అంటే 2018లోనే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు తన మామ అయినటువంటి ఎన్టీఆర్ కు ఏ విధంగా ఎన్నిపోటు ఓడిచిండో ఈ రోజు మన హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారికి వెన్నుపోటు. మీరు అన్న పాయింట్స్ ని కన్సిడర్ చేద్దాం. బట్ ఇందాక జితేందర్ గారు స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ అన్నారు, ఇవన్నీ మాటలు ఇప్పుడు మాట్లాడడం కన్నా మీరు ప్రభుత్వంలో ఉన్న టైంలోనే పార్టీలో ఉన్నప్పుడు, తను ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా ఇవన్నీ మాటలు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? బయటికి వచ్చాక పదవులు లేనప్పుడు మాట్లాడడం ఎందుకు అనేది ఆయన అడిగారు యాక్చువల్ గా. మేడం నేనేమంటున్నా, ఆ రోజు మహిళలకు మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోతే కవితక్క గారు కల్పించారు. ఇంకొకటి నేనేమంటున్నా, పార్టీ లైన్స్ కు ఎవరు గాని కొంచెం కట్టుబాటు అంగీకరించి ఉండాలి. ఆ ఉద్దేశం ఒకవేళ పార్టీ లైన్స్ కి కట్టుబడి ఉండాలి కాబట్టి పార్టీలో ఉండాలి, పదవి ఉండాలి కాబట్టి అప్పుడు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి పార్టీ లైన్ దాటారు. మేడం ఒకటి అంతర్గతంగా అనేక అంశాల గురించి కవిత గారు చర్చించారు. కవిత గారు అనేక అంశాల గురించి కేసీఆర్ గారితో చర్చించారు. అయినప్పటికీ కూడా తన కేసీఆర్ గారికి వెనకాల ఉండే అటువంటి ఒక కూటమి వ్యవస్థ లేక కొంతమంది శక్తులు, ఒక దయ్యాలు, భూతాలు అనే విధంగా కవిత గారు ఏదైతే మాట్లాడిందో ఆ రోజు 100కు 200% కవిత గారిని మాటలు చెల్లకుండా చేసిండు. కవిత గారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లొద్దు అనే ఉద్దేశంగా అనేక విధాలుగా రాజకీయంగా కవిత గారిని చేయాలనే ఉద్దేశంగా చేసిండు. ఈ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ మా జితేందర్ అన్న మాట్లాడుతున్నారు. జితేందర్ అన్నకు నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎటువైనాయి?
420 హామీలు ఇచ్చిండ్లండి. ఎక్కడ న్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరుగుతుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఉద్యమకారులకు ఇంతవరకు ఎవరికి న్యాయం జరగలేదు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు కూడా పెద్ద ఎత్తున మేము ఆదుకుంటాం, చేస్తాం, అన్ని విధాలుగా చేస్తాం. ఒకటి మీ టార్గెట్ ఏంటి? అసలు మెయిన్ టార్గెట్ ఏంటి? పార్టీ అనౌన్స్మెంట్ చేయగానే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ మాది ఇష్యూడ్ బేస్డ్ పాలిటిక్స్. ఓకే, మాది ఇష్యూడ్ బేస్డ్ పాలిటిక్స్. ఖచ్చితంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్తాం, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. రైట్, వస్తాను ఒక నిమిషం. సబ్మిషన్ ఉందంట సుమిత్ర గారికి. చెప్పండి సుమిత్ర గారు, మళ్ళీ నేను జితేందర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ వస్తాను. మీ సబ్మిషన్ చెప్పండి ముందు. ఇందాక తమ్ముడు అంటూ కవిత గారిని పార్టీ నుంచి